Good morning, all of you. Welcome to Ashok Educational Academy. Today we are going to discuss about very important topic, Swayam. It is one of the topic in teaching aptitude paper 1 UGC net or set. ఈ టాపిక్ నుండి యూజీసీ నెట్లో కానీ సెట్లో కానీ మీకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ టాపిక్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది. ఓకేనా? లెట్ us డిస్కస్. సి స్వయం ఈజ్ an online platform. Online platform to provide quality education to the students from 9th class to PG. 9th class to PG, post graduation. అంటే 9th క్లాస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కోర్సెస్ అన్నిటిని కూడా ఈ స్వయం ఆన్లైన్ మోడ్లో అందిస్తుంది. అన్ని కోర్సెస్ అంటే ఇక్కడ మనకి ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, ఎర్త్ సైన్స్, మ్యాథమెటికల్, ఇంజనీర్, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కోర్సెస్ని అందిస్తుంది స్వయం. అంతేకాదు స్వయం ఈస్ instituted by Indian government to fulfill the 3 cardinal principles like access, equity and quality. అందరికీ కూడా యాక్సెస్ అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటి యాక్సెస్ని అందరికీ అందించడానికి, అంటే అందరూ కూడా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని పొందడానికి, అందరికీ కూడా ఈక్విటీ వేలో ఎడ్యుకేషన్ అందించడానికి, అంతేకాదు ఎడ్యుకేషన్ అనే దాన్ని క్వాలిటీగా అందించడానికి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిందే స్వయం. స్వయం is giving the high quality of education for everyone irrespective of creed, caste, color, class, gender and so on. అంటే అందరికీ కూడా జెండర్తో సంబంధం లేకుండా, క్లాస్తో సంబంధం లేకుండా, క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఇది ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ని ఇస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఇది ఒక ఆన్లైన్ మోడ్ ఆఫ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా అందరూ అంటే జాబ్ హోల్డర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, డిజేబుల్డ్ పర్సన్స్ కానీ, లేకపోతే రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి కానీ ఎవరైనా సరే దీని ద్వారా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని పొందవచ్చు. ఎందుకంటే కొంతమంది కాలేజెస్ కానీ స్కూల్కి కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండే ఎడ్యుకేషన్ని పొందేటటువంటి అవకాశాన్ని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది అందిస్తుంది. ఓకేనా? అంతేకాదు ఇక్కడ లెర్నింగ్ అనే దాన్ని ఒక ఎఫెక్టివ్గా తయారు చేయడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టూడెంట్స్ దాన్ని పొందడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఆఫ్లైన్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆన్లైన్లో ఉండదు. కానీ వెన్ ఇట్ ఈస్ మేక్స్ అన్ ఎఫెక్టివ్ దెన్ ఎవ్రీబడి రెడీ టు టేక్. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎఫెక్టివ్ వే ఆఫ్ ది లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని అందిస్తుంది. మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎవరైనా పొందవచ్చు. ఎనీ టైం ఎనీ ప్లేస్, ఎనీ టైం ఎనీ ప్లేస్. ఎనీ టైం అంటే మనం ఎప్పుడైనా సరే, ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్ 12 o'clock ఆల్సో యూ కెన్ లెర్న్, యూ కెన్ గెట్ ద కోర్సెస్, you can get the classes, you can get the educational opportunities. అంటే టైంతో సంబంధం లేదు, నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా నీ యొక్క ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎనీ ప్లేస్తో సంబంధం లేదు. అంటే ఇన్ ద ఆఫీస్, అట్ కాఫీ షాప్, at home, at workplace, wherever you can get the educational opportunities, wherever you can get the classes. But you need one device to get the
ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. మీ దగ్గర మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే పీసీ కానీ ఏదైనా ఒక డివైస్ అనేది ఉంటే, ఆ డివైస్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉంటే మీరు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ కెన్ గెట్ ద ఎడ్యుకేషన్. బట్ ఇఫ్ యూ వాంట్ సర్టిఫికెట్ దెన్ యూ హ్యావ్ టు పే ద వెరీ లెస్ అమౌంట్. ఒకవేళ మీకు సర్టిఫికెట్ కావాలంటే మాత్రమే ఓన్లీ ఇనిషియల్ ఫీజు అంటాం, చాలా తక్కువ అమౌంట్ పే చేసి సర్టిఫికెట్ కూడా పొందే అవకాశాన్ని ఉంటుంది. సర్టిఫికెట్ అవసరం లేదు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నువ్వు ఏ క్లాసెస్ అయినా వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మరి మనకు కావాల్సినటువంటి కోర్సు సంబంధించినటువంటి క్లాసెస్ ని ఎవరు అందిస్తారు అంటే ఎస్పెషల్లీ ద ఫ్యాకల్టీస్ ఆర్ ప్రొఫెసర్స్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి, ఐఐఎం అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా. చూడండి, అంటే ఇక్కడ మన సెంట్రల్ ద్వారా, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా, దాన్ని సెంట్రల్ అంటాం, సెంట్రల్ ద్వారా ఫండ్స్ పొందుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఐఐటీస్ కావచ్చు, ఐఐఎంస్ కావచ్చు. వీటి నుండి ఫ్యాకల్టీస్, ప్రొఫెసర్స్ క్లాసెస్ అందిస్తారు. అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీ అయినటువంటి హర్యానాలో వర్క్ చేసేటటువంటి ప్రొఫెసర్స్ ద్వారా కూడా క్లాసెస్ అనేది మనం పొందుతాం. అంతేకాకుండా ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఈ పాయింట్ అడగడం జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు డిజైన్ చేశారు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్వయం వాస్ designed or developed by Ministry of Human Resource and AICT, All India Council for Technical Education, with the help of Microsoft. చూడండి, ఇంతకుముందు ఎగ్జామినేషన్లో అంటే ఏ బి కరెక్ట్ అని, ఏ మాత్రమే కరెక్ట్ అనేటటువంటి క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఇది అడగడం జరిగింది. దాంట్లో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఇచ్చాడు. ఇన్ఫోసిస్ కాదు, విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అంటే చూడండి, ఇది చూడడానికి మనకి చాలా చిన్న బిట్గా అనిపిస్తుంది, చిన్న బిట్టే, కానీ ఈ బిట్ నుండి మనకి క్వశ్చన్ వచ్చింది, కన్ఫ్యూజ్ అవుతాం, ఇన్ఫోసిసా లేకపోతే మైక్రోసాఫ్టా అని. కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఏఐసిటిఈ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. బట్ కరెంట్ స్వయం వార్ developed by Ministry of Education and ఇక్కడ రాస్తాను, గుర్తుపెట్టుకోండి. కరెంట్ స్వయం వాస్ డెవలప్డ్ బై Ministry of Education and NPTEL IIT with the help of Google Inc. and Persistent Systems Limited. Okay, it is the, once again I am telling that very important point is, అంటే ఒకప్పుడు దీన్ని ఎంహెచ్ఆర్డి తయారు చేసింది. అందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎంహెచ్ఆర్డి నేమ్ ని ఇప్పుడు చేంజ్ చేశారు, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పిలుస్తున్నారు. అందుకని ఇప్పుడు కరెంట్ స్వయం ని ఎవరు డెవలప్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ NPTEL IIT with the help of Google Inc. and Persistent Systems Limited. Okay na? So currently Swayam is providing 2000 courses. Ministry of Education అనే దాని ద్వారా డెవలప్ చేస్తున్నటువంటి స్వయం ఇప్పుడు 2000 కోర్సెస్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది.
Okay. Next, to provide the systematic education to the students, Swayam is hosting the 4 coordinates. దీన్ని 4 parts అని కూడా అంటాం. మీకు ఎగ్జామినేషన్లో పార్ట్స్ అనే దానిలో కూడా క్వశ్చన్ వస్తుంది. 4 పార్ట్ అంటే ఒక 4 సిస్టమాటిక్ పార్ట్స్ ద్వారా క్వాడ్రెంట్స్ ద్వారా ఎడ్యుకేషన్ ని అందిస్తుంది. అవి ఏంటంటే ఈ ట్యూటోరియల్, ఈ కంటెంట్, డిస్కషన్ ఫోరమ్స్ అండ్ అసెస్మెంట్. మరి ఒక్కొక్కటి ఏ విధంగా మనకి ఎడ్యుకేషన్ అందిస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్యూటోరియల్ ఇస్ ద డైరెక్ట్ టీచింగ్. Direct teaching means without stress, without tension by the students, very peacefully they can get the education through the videos, PPT, animation and podcast. ఓకేనా? వీడియోస్ ద్వారా కానీ, పీపీటీ ద్వారా కానీ, యానిమేషన్స్ ద్వారా కానీ, లేదా పోడ్కాస్ట్ ద్వారా కానీ. పోడ్కాస్ట్ అనేది ఒక వీడియో ఆడియో ఫైల్ అప్లోడెడ్ ఇన్ ద ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయబడినటువంటి ఒక వీడియో ఆడియో ఫైల్. ఆ ఫైల్ ద్వారా కానీ మనం క్లాసెస్ వినొచ్చు. నెక్స్ట్ ఈ కంటెంట్ అంటే ఏంటి? ఈ కంటెంట్ అంటే స్పెషల్లీ డిజైన్డ్ కోర్స్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఒక లెక్చర్ ఇచ్చిన తర్వాత ఆ లెక్చర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్ దగ్గర ఉండాలి. స్టూడెంట్స్ దగ్గర ఉంటే వాళ్ళు ఎప్పుడైనా దాన్ని రివిజన్ చేసుకోవడానికి, రిపీట్ చేసుకోవడానికి, ఇంకొకసారి దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కంటెంట్ అనేటటువంటి రూపంలో ఒక సాఫ్ట్వేర్ ని స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. అంటే సాఫ్ట్వేర్ రూపంలో ఇది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంటుంది. అంటే ఇక్కడ కేస్ స్టడీస్ రూపంలో కానీ, ఇల్లుస్ట్రేషన్స్ రూపంలో కానీ, లింక్ రిఫరెన్స్ రూపంలో కానీ, ఈ బుక్స్ రూపంలో కానీ మనకి కంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఈ బుక్స్, ఇల్లుస్ట్రేషన్స్, లింక్ రిఫరెన్స్, ఇవి ఈ రకంగా మనం ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. అంటే ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసినటువంటి రకరకాలైనటువంటి సోర్సెస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. ఇది ఈ కంటెంట్. ఓకేనా? నెక్స్ట్ డిస్కషన్ ఫారం. Discussion forum is one of the clearing doubts by the students. చూడండి, అంటే స్టూడెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకోవడానికి స్వయం ఒక సెషన్ ఏర్పాటు చేసింది. ఆ సెషన్ పేరే డిస్కషన్ ఫారమ్స్. అంటే స్టూడెంట్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ టీచర్స్ ఆర్ ఇంటరాక్ట్ విత్ అదర్ స్టూడెంట్స్. వాళ్ళు టీచర్స్ తో కానీ అదర్ స్టూడెంట్స్ తో కానీ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క క్యూరీస్ ని, డౌట్స్ ని, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశం దీని ద్వారా పొందుతారు. ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ లెక్చర్స్ వినేటప్పుడు చాలా రకాలైన డౌట్స్ వస్తాయి. కానీ ఆఫ్లైన్ ద్వారా ఆ డౌట్స్ మనం ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే టీచర్స్ మన ఎదురుగానే ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక లెక్చర్ అనేది కంటిన్యూస్ గా చెప్తూ వెళ్తారు. స్టూడెంట్స్ కి డౌట్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఆ సపరేట్ గా ఒక సెషన్ ఏర్పాటు చేసి ఆ సెషన్ లో స్టూడెంట్స్ యొక్క క్యూరీస్ ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది డిస్కషన్ ఫారం. అసెస్మెంట్ మీన్స్ ఇట్ ఈస్ ద సెల్ఫ్ అసెస్మెంట్ అంటే త్రూ ద డిఫరెంట్ టూల్స్ స్టూడెంట్స్ కెన్ అసెస్ దేర్ నాలెడ్జ్. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి టూల్స్, ఎగ్జామినేషన్స్ కానీ, టెస్ట్ కానీ, డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ,
లేకపోతే రకరకాలైనటువంటి వేస్లో ఈ స్వయం ఏర్పాటు చేసినటువంటి వాటి ద్వారా స్టూడెంట్స్కి వాళ్ళే నేను ఎంత నాలెడ్జ్ని అచీవ్ చేశాను, ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాను అనేది అసెస్ చేసుకోవచ్చు. దిస్ అసెస్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్ ద సర్టిఫికెట్ పొందడానికి స్టూడెంట్స్కి ఇది యూజ్ అవుతుంది. అంటే దే కేమ్ టు నో దట్ మై సెల్ఫ్ ఐ ఏబుల్ టు గెట్ ద సర్టిఫికెట్ ఆర్ నాట్. అంటే సర్టిఫికెట్ పొందడానికి నేను డిజర్వా కాదా అనేది స్టూడెంట్స్కే అర్థమవుతుంది. సో స్టూడెంట్స్ కెన్ టేక్ ద సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ ద అసెస్మెంట్ సెషన్, అసెస్మెంట్ పార్ట్. నెక్స్ట్, స్వయం ఈస్ ప్రొవైడింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కోర్సెస్, డిఫరెంట్ మోడ్స్. బట్ దీనికోసం స్వయం అనేది గవర్నమెంట్ తో మరియు రకరకాలైన ఇన్స్టిట్యూషన్స్ తో ఒక పార్ట్నర్షిప్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే స్వయం ఈస్ టేకింగ్ పార్ట్నర్షిప్ విత్ ద డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. అదర్ దెన్ దట్ స్వయం హ్యాస్ 9 కోఆర్డినేటర్స్. దే ఆర్ దిస్. చూడండి, అంటే ఇక్కడ రకరకాల ఇన్స్టిట్యూషన్స్ తో అది పార్ట్నర్షిప్ తీసుకుంటుంది, అంటే హెల్ప్ తీసుకుంటుంది. రకరకాల ఇన్స్టిట్యూషన్ హెల్ప్ తీసుకొని వాటి ద్వారా కోర్సెస్ ని స్టూడెంట్స్ కి అందిస్తుంది. అవి కాకుండానే ప్రత్యేకంగా స్వయంకి 9 కోఆర్డినేటర్స్ కూడా ఉన్నాయి. దీని మీద కూడా మనకి చాలా సార్లు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇక్కడ ఈ యొక్క 9 వీటి ఫుల్ ఫామ్స్ ఇవి అందిస్తున్నటువంటి కోర్సెస్. ఓకేనా? ఒక్కొక్కటి చూద్దాం. AICT, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించేటటువంటి ఒక సంస్థ. ముఖ్యంగా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ అందించేటటువంటి ఒక సంస్థ. ఓకేనా? నేషనల్ వైడ్ లో ఎక్కడైనా ఎవరైనా ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని, ఇంజనీరింగ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి AICT నుండే పర్మిషన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ స్వయం విషయానికి వస్తే, ఇది స్వయం సంబంధించినటువంటి సెల్ఫ్ బేస్డ్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ ని అందిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, NPTEL, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ ని అందించడానికి ఏర్పాటు చేయబడేటువంటి ఒక ప్రోగ్రామ్. మరి ఇది ఏ రకమైన కోర్సెస్ అందిస్తుంది అంటే, ఇంజనీరింగ్ అని ఇక్కడ రాశారు, కానీ ఇంజనీరింగ్ తో పాటు సైన్స్ కూడా, టు ప్రొవైడ్ ద engineering and science courses. It was instituted by IIT institutions like IIT Bombay, IIT Delhi, IIT Madras, IIT Kharagpur, IIT Kanpur, IIT Roorkee. చూడండి, అంటే ఇక్కడ IIT సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇన్స్టిట్యూట్ అయ్యి IIT సంబంధించినటువంటి కోర్సెస్ ని అందిస్తుంది. అంతేకాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీటన్నిటి ద్వారా ఇంజనీరింగ్ క్లాసెస్ ని, సైన్స్ క్లాసెస్ ని అందిస్తుంది. ఈ గుర్తుపెట్టుకోండి, IIT బాంబే, IIT ఢిల్లీ, IIT మద్రాస్, IIT ఖరగ్పూర్, కాన్పూర్ అండ్ రూర్కీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. వీటి ద్వారా మనకి ఈ యొక్క ఇంజనీరింగ్ క్లాసెస్ ని, సైన్స్ క్లాసెస్ ని అందిస్తుంది. అంటే 1 or 2 times అలా చెప్పడం ఎందుకంటే మీకు గుర్తుండడానికే చెప్తున్నాను ఇవి. ఓకేనా? నెక్స్ట్, యూజీసీ అంటే మనందరికీ తెలిసిందే.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నాన్ టెక్నికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ని అందిస్తుంది. అంటే టెక్నికల్ కాకుండా, అంటే టెక్నికల్ అంటే ఈ రెండు మనకి టెక్నాలజీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. ఆ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కాకుండా ఇంజనీరింగ్ క్లాసెస్ కాకుండా మిగతా క్లాసెస్ అన్నిటిని అవి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ని అందిస్తుంది యూజీసీ. సిఈసి కన్సోర్టియం ఆఫ్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్. యాక్చువల్గా యూజీసీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ని పిల్లలందరికీ కూడా ఉన్నతంగా అందించాలి. అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నతమైనటువంటి విద్యని విద్యార్థులందరూ పొందాలి. దానికోసం యూజీసీ ఒక ఆలోచన చేసింది. అదేంటంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కోర్సెస్ ని ఒక పవర్ఫుల్ మీడియం ఆఫ్ టెలివిజన్ ద్వారా అందించాలి. అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అందించడానికి టెలివిజన్ ని ఒక మీడియంగా యూజ్ చేసుకోవాలని. అంతేకాకుండా మిగతా ఏవైతే ఐసిటి ఫార్మ్స్ ఉన్నాయో ఐసిటి ఫార్మ్స్ కూడా యూజ్ చేసుకొని ఎడ్యుకేషన్ అందిస్తే పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అవుతుందని యూజీసీ థాట్ చేయడం జరిగింది. సో దాని మూలంగానే మనకి సిఈసి అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. సిఈసి అంటే ఏంటంటే ఇది ఒక ఇంటర్మీడియట్ యూనివర్సిటీ సెంటర్. దాన్ని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ అని అంటాం. ఓకేనా? అంటే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ అంటే యూనివర్సిటీస్ లో ఈ యొక్క కమ్యూనికేషన్ టూల్స్ ద్వారా ఎడ్యుకేషన్ అందించేటటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే యూజీసీ ఏం చేసిందంటే జస్ట్ 1984లో ఒక టెలివిజన్ ద్వారా క్లాసెస్ అందించడానికి ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. 1984లో టెలివిజన్ ద్వారా క్లాసెస్ ని అందించడానికి ఒక ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని రూపంలోనే దాని ద్వారా వచ్చిందే సిఈసి ఇన్ 1993. ఇక్కడ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జస్ట్ ప్రోగ్రామ్ మాత్రమే, కానీ సిఈసి అనే పేరుతో ఎస్టాబ్లిష్ అయింది మాత్రం 1993 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6 సెంటర్స్. అంటే ఒక 6 సెంటర్స్ తో సిఈసి అనేది 1993లో ఫామ్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ సిఈసి 22 సెంటర్స్ గా స్ప్రెడ్ అయింది. వీటిని ఇప్పుడు మనం ప్రత్యేకమైనటువంటి నేమ్ తో పిలుస్తాము. అదేంటంటే ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్స్. మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్స్ అంటే ఇప్పుడు మనం ఈ 22 ఈ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్స్ అనే పేరుతో పిలుస్తాం. అంటే యూనివర్సిటీ లోపలే ఈ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఈ మల్టీమీడియా అంటే రకరకాలైనటువంటి మీడియా టూల్స్ ఏవైతే ఉన్నాయి, మీడియా టూల్స్ అంటే టెలివిజన్ కానీ, రేడియో కానీ, ఇంటర్నెట్ కానీ, లేకపోతే మనకి ఇక కంప్యూటర్ కానీ, ఈ ఐసిటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఐసిటి ఫార్మ్స్ ద్వారా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ని స్టూడెంట్స్ కి అందించడానికి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఆ సెంటర్ ద్వారా పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ ని అందిస్తారు. దాన్ని మనం సిఈసి అని అంటాం. ఓకేనా? ఇది అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ని అందిస్తుంది. నెక్స్ట్ ఎన్సిఆర్టి. ఇది మనకు తెలిసిందే, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది స్కూల్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 10th క్లాస్ కాదు, అప్ టు 12th క్లాస్ ఎడ్యుకేషన్ ని అందించడానికి ఇది స్వయంకి సహాయం చేస్తుంది. నెక్స్ట్ NIOS, నేషనల్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. అంటే సార్వత్రిక విద్యా రూపంలో బడికి వెళ్ళలేని బడి వయసు ఉన్నటువంటి పిల్లలకి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అందించడానికి ఏర్పాటు చేయబడింది. చాలా కేర్ఫుల్ గా గమనించండి. ఎన్సీఆర్టీకి ఎన్ఐఓఎస్కి ఒక డిఫరెన్స్ అనేది. ఇది స్కూల్ స్టూడెంట్స్ కోసం. ఇది స్కూల్కి వెళ్ళలేకుండా ఉంటారు కొంతమంది, అంటే స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు, స్కూల్ మొక్కవే చూడలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళని అవసరం లేకుండానే వాళ్ళకి ఇంటికే ఈ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అనేవి రీచ్ అవుతాయి. అదేంటంటే టెలివిజన్ ద్వారా కానీ, రేడియో ద్వారా కానీ, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ, లేదా ఒక మెటీరియల్ రూపంలో కానీ వాళ్ళకి విద్యా అవకాశాలు అనేవి అందించడం జరుగుతుంది. అది ఎన్ఐఓఎస్, స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇగ్నూ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది కూడా సార్వత్రిక విద్యా విధానమే, కాకపోతే ఇది స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా అవుట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే కోర్సెస్ ఉంటాయో, అంటే డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంకా బిఎడ్ కానీ, రకరకాలైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ని ఇది అందిస్తుంది సార్వత్రిక రూపంలో. అంటే డిస్టెన్స్ రూపంలో అని కూడా అనొచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందించేటటువంటి ఒక సంస్థ ఇగ్నూ గురించి మనం ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి. ఇగ్నూకి సంబంధించి కూడా యూజీసీ నెట్ లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. దాని మీద ఒక స్పెషల్ టాపిక్ నేను చేస్తాను. అప్పుడు దాని గురించి అసలు అది ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, దాని ద్వారా అందించేటటువంటి కోర్సెస్ ఏంటనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, ఇది మనకి మేనేజ్మెంట్ కోర్సెస్ని అందిస్తుంది. మేనేజ్మెంట్ కోర్సెస్ తీసుకునేటటువంటి విద్యార్థులు ఇక్కడ నుండి తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ఐటిటిఆర్, టిటిటిఆర్ 3 టీలు ఉన్నాయి ఇక్కడ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ రీసెర్చ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ రీసెర్చ్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని కూడా ఒకసారి చూద్దాం. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై మద్రాస్ యూనివర్సిటీ యాజ్ autonomous institute in 1964. It was developed or established by Madras University as autonomous institute in 1964 to provide the technical teacher training for the teachers, to provide టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్కూల్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ లో టీచర్స్ కూడా టెక్నాలజీని అందించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే టెక్నాలజీ ద్వారా స్టూడెంట్స్ కి ఒక ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ ని అందించాలి. మరి టెక్నాలజీ ద్వారా ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే వాళ్ళకి టెక్నికల్ గా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి తయారు చేయబడింది, ఎస్టాబ్లిష్ చేయబడిందే NITTTR. అంటే ఇక్కడ టీచర్ ట్రైనింగ్ అనే దాని మీద రీసెర్చ్ చేయబడుతుంది. అంటే టెక్నాలజీ అనేది టీచర్స్ ఎలా ఉపయోగిస్తే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవుతుంది అనే దాని మీద రీసెర్చ్ చేయబడుతుంది. ఆ రీసెర్చ్ చేసినటువంటి వాటిని టీచర్స్ కి ఇన్నోవేటివ్ క్లాసెస్ ద్వారా, స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా, స్పెషల్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ ద్వారా కానీ, లేకపోతే వాళ్ళు ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ వాళ్ళు అంటే జాబ్లో ఉన్నప్పుడు, లేదా వాళ్ళు బిఎడ్ చేస్తున్నప్పుడు కానీ ఈ కోర్సెస్ని అందిస్తారు. ఇట్ ఈస్ అబౌట్ ద
స్వయం అనేది మనకి అంటే స్వయం అనేటటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా క్లాసెస్ని పొందడానికి అవకాశం ఉంది. ఇది స్వయం సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనం ఈరోజు స్వయం అనేటువంటి టాపిక్తో మళ్ళీ ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఈ పేపర్ 1కి సంబంధించి యూసీసీ నెట్ కానీ సెట్ కానీ పేపర్ 1కి సంబంధించి అన్ని టాపిక్స్ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. మీకు రోజుకొక టాపిక్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. అంతేకాకుండా ఈ పేపర్ 1కి సంబంధించి పూర్తి కోర్సు మీకు కావాలి అంటే మా యాప్లో మీకు అవైలబిలిటీ ఉంది. మీరు యాప్లో నుండి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు యాప్లో నుండి క్లాసెస్ కానీ వీడియోస్ కానీ మెటీరియల్ కానీ తీసుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.